ఆమె దగ్గర ఉన్న నగలు కొంత డబ్బు కోసం అతని యొక్క దురలవాట్లకి అప్పులు ఎక్కువ చేయడం. సో పరిచయం ఉన్న వీళ్ళు రిటైర్డ్ ఆఫీసర్స్గా ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గర AP.9 న్యూస్ ఛానల్ని అందరూ కూడా చూస్తున్నారు. బట్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని మంచి వార్తలు ఇచ్చేదానికి నా వంతు ప్రయత్నంగా నేను ఖచ్చితంగా చేస్తాను. అదేవిధంగా మీరు లైక్ చేసి హైప్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ని తెలియచేయండి. దీనివల్ల ఏంటంటే మన ఛానల్ సంబంధించిన వీడియోస్ బూస్టప్ అయ్యి ఇంకా మిగతా చాలామందికి కూడా తెలిసే అవకాశం ఉంది. కనుక మీరందరూ కూడా ఆదరించాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇటీవల కాలంలో తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 69 సంవత్సరాల రుద్రాల్ని మర్డర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇద్దరు కూడా అతను ఆంధ్రా బ్యాంక్లో పనిచేస్తూ రిటైర్డ్ అయ్యారు. భర్త జస్ట్ ఆ రోజు బయటికి వెళ్ళడం జరిగింది. రుద్రాలు ఇంట్లో ఉన్న సమయంలో వాళ్ళకి పాత పరిచయం ఉన్న వ్యక్తి, యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలిసిన వ్యక్తి వాళ్ళ ఊర్లో నెల్లూరు దగ్గర. సో పరిచయం ఉండి ఇంటికి వచ్చి పాత పరిచయంతో ఆమె దగ్గర ఉన్న నగలు కొంత డబ్బు కోసం ఆమెను హత్య చేసి ఆ నగలను తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈ రూపేష్ అనే వ్యక్తి దాదాపు 15 సంవత్సరాల నుండి లోకో పైలట్గా నెల్లూరులో పనిచేస్తున్నాడు. ఇతను కేవలం అతని యొక్క దురలవాట్లకి అప్పులు ఎక్కువ చేయడం. సో పరిచయం ఉన్న వీళ్ళు రిటైర్డ్ ఆఫీసర్స్గా ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గర ఎక్కువగా నగలు డబ్బులు ఉంటాయనే ఒక దురాలోచనతో ఇంటికి వచ్చి తెలిసిన వ్యక్తిగా ఇంట్లోకి వచ్చి ఆమెని కిరాతకంగా చంపి నగలు దొరికిన నగల్ని దాదాపు 12 లక్షలు విలువ చేసే నగలు కొంత డబ్బు తీసుకెళ్ళడం జరిగింది. చాలా క్రిమినల్ ఇంటెన్షన్తో ముందే హెల్మెట్ పెట్టుకోవడం, స్కార్ఫ్ ధరించడం, ఒక బుర్కాను కూడా తీసుకొని వచ్చి హత్య తర్వాత దాన్ని ధరించి అతని మోటార్ సైకిల్ కూడా దొంగిలించి తీసుకొచ్చాడు. సో రకరకాలుగా అతను క్రిమినల్ ఆలోచనతో ఈ అఫెన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా అఫెన్స్ జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మరియు అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ ఆధ్వర్యంలో డిఎస్పీ చంద్రగిరి, ఇన్స్పెక్టర్ అండ్ క్రైమ్స్ విభాగాలు, ఇన్స్పెక్టర్ రూరల్, క్రైమ్ ఇన్స్పెక్టర్స్ అందరూ, క్రైమ్ డిఎస్పీ అందరూ కలిసి సెపరేట్ టీమ్స్ ఫామ్ చేసి అటు టెక్నికల్గా సాంకేతికంగా ఉన్న ఆధారాలన్నింటినీ సేకరించడం జరిగింది. వెహికల్ని ఎక్కడ దొంగతనం చేశారు, అదేవిధంగా ప్రాపర్టీని కూడా ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది మొత్తం అతని సమక్షంలో. ఈ క్రైమ్ ద్వారా ప్రజలకి తెలిసిన వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు లేకపోవడం అనేది చాలా ఇన్వెస్టిగేషన్కి ఇబ్బందికరంగా పరిణమించింది. ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా నేను ఒకే అప్పీల్ చేస్తున్నా, ప్రతి ఇంటి దగ్గర ఒక కెమెరా, 2-3 కెమెరాస్ ఉంచుకొని DBR ఉంచడం వలన ఖచ్చితంగా మన ఇంటి దగ్గర ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినా లేదా క్రైమ్ చేసినా ఇమీడియట్గా పోలీస్ వారికి ఖచ్చితంగా తగిన చర్య తీసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కేసులో ఇంటి దగ్గర కెమెరాస్ లేకపోవడం వలన చాలా వరకు ఇన్వెస్టిగేషన్ కొంత సమయం పట్టింది. కానీ తప్పకుండా ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ అయిన ఆఫీసర్స్ అందరూ ఖచ్చితంగా ఒక దృఢ సంకల్పంతో ఇంత హీనస్ క్రైమ్ని ట్రేస్ చేయాలని టీమ్స్ ఫామ్ అయి ముద్దాయితో పాటు ప్రాపర్టీని కూడా ఇమ్మీడియట్గా రికవర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అది ఇంకా పూర్తి విచారించాలి.